చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి సింధూర, కేశవ వాళ్ళైతే చంచలమ్మతో అలా మాట్లాడుతూ ఉంటారు. అలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. నేను తనకి మేలే చేశాను కదండీ అలవేలు మంగకి. కానీ నాకెందుకు ఇలాంటి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు చంచలమ్మ అని కేశవ అనేసరికి, నా కొడుకు అమ్మ నన్ను ఎవరు చంపారో అని ఆత్మ ఘోషిస్తుంది. నన్ను చంపిన వాళ్ళకి శిక్ష వెయ్యవా అమ్మా అని నాతో అన్న మాటలు నేను నా కొడుక్కి అన్యాయం చేస్తున్నానని అనిపిస్తుంది. మీ వల్ల నేను నా కొడుకుని చంపిన వాళ్ళని వదిలేసి నా కొడుక్కి అన్యాయం చేస్తున్నాను అని చంచలమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి చంచలమ్మ ఎలా మాట్లాడుతుంది అనేత షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు కేశవ. అదే న్యాయం జరగాలి, విజయమ్మకి శిక్ష పడాలి అని అంటే ఏం చేయాలనుకుంటున్నావు చంచలమ్మ అని అంటూ ఉంటాడు. రేపు రచ్చబండ పెట్టాల్సిందే, విజయమ్మ రావాల్సిందే అని గట్టిగా అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనేసరికి ఒకసారిగా కేశవ షాక్ అవుతూ ఉంటాడు. ఇక సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి నిలబడుతూ ఉంటుంది సింధూర. ఏంటి అత్తమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ రచ్చబండ అయితే పెట్టిస్తూ ఉంటుంది. అక్కడికి విజయమ్మ దోసిలా వచ్చి నిలబడుతూ ఉంటుంది. అలా నిలబడ్డగానే అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక విజయమ్మ అయితే చంచలమ్మ అయితే విజయమ్మకి తీర్పిస్తూ ఉంటుంది. ఇక విజయమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కార్తికేయని తను తెలియకుండా చంపినందుకు నేను నా కన్న బిడ్డలా చూసుకున్నాను అని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది విజయమ్మ. ఇక కేశవ అయితే సింధూరతో చంచలమ్మ తీర్పు మారేలా నువ్వే చేయాలి, అది నీకే సాధ్యం అని అనేసరికి చంటి, సింధూర వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మని ఎలా ఆపాలా అని అయితే సింధూర ఆలోచిస్తూ ఉంటుంది.